ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. నేను శివరాత్రి రోజు 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదైతే ఈ టెంపుల్ వచ్చేసి మనకి తాండూర్ అనే గ్రామంలో ఉంది. టెంపుల్ పేరు వచ్చి భూ కైలాస్. మనమైతే అన్ని ఊరులకి వెళ్ళేసి జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలంటే అందరి వల్ల కాదు కదండి. అలాగని ఇక్కడే ఈ టెంపుల్లో 12 జ్యోతిర్లింగాలను అయితే ప్రతిష్ఠించారంట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. మాకైతే ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. అలాగా మనం కానీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మాత్రం మనకి ఇలాగే శివుడి బొమ్మలు అలాగే అమ్మవారి బొమ్మలు అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. తప్పకుండా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అండి ఇది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అయితే మనకి అష్టలక్ష్మి దేవతలు అయితే కనిపిస్తారండి. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, అలాగే అందరూ దేవతలు అయితే మనకి కనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ మనమైతే అక్కడ దర్శించుకోవాలి. అక్కడ దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళంగానే పెద్ద శివుడి విగ్రహం అయితే మనకు శివలింగం అయితే కనిపిస్తుంది. అక్కడ శివయ్యను కూడా దర్శించుకొని ముందుకైతే వెళ్ళిపోదాము. మనమైతే బ్యాగ్స్ లగేజెస్ ఏమన్నా ఉంటే అక్కడ కౌంటర్ ఉంటాయండి, కౌంటర్లో పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి లోపలికి. ఫోన్స్ అయితే కౌంటర్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదండి, ఫోన్స్ ఒక్కటి మాత్రము. చాలామంది పిల్లలు తడిచిపోతారని చెప్పేసి బట్టలు అవి తెచ్చేసుకుంటున్నారు. అవన్నీ కౌంటర్స్ ఉన్నాయి మనకి, అక్కడ కౌంటర్లో పెట్టేసుకోవచ్చు అన్నీను. దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే చిన్న బుద్ధుడి కొలను ఉందండి. ఆ కొలనులోనే మళ్ళీ కొద్దిసేపు ఆడుకుంటున్నారు పిల్లలైతే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అలాగే అక్కడే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి, ఆంజనేయ స్వామి అలాగే దేవతల విగ్రహాలన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా పెద్దవండి, చాలా బాగున్నాయి. అసలు ఫొటోస్ తీసుకోవడానికి అయితే హైలైట్స్ అక్కడైతే. అలాగే అక్కడే శనిదేవుడి విగ్రహం కూడా ఉంది.
మామూలుగా మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి శనిదేవుడి, అలా కాదు, చాలా 10 feet వరకు ఉంది విగ్రహం కూడా. అక్కడే నువ్వుల నూనె అయితే అమ్ముతున్నారు, నువ్వుల నూనె అభిషేకం అయితే చేస్తున్నారు శనిదేవుడికి. మనకి పక్కనే అన్నీ అమ్ముతున్నారండి, ఎంతో దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అలాగే అక్కడే అమ్మవారు కూడా ఉన్నారు, అమ్మవారికి పూలు గాజులు సార కూడా పెడుతున్నారు, అవి కూడా పక్కనే అమ్ముతున్నారు. దేవతకు కూడా గ్రామ దేవతకు కూడా అక్కడే అమ్మేస్తున్నారు సారంతా. అలాగే ఇక్కడే మనకి కొబ్బరికాయ కొట్టడానికి అయితే మనకి దర్శనం చేసుకున్న పక్కనే ఉంది. అభిషేకం చేసేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టే వాళ్ళు అయితే ఇక్కడ ఈ శివలింగానికి అయితే చేస్తున్నారు పూజలన్నీ.